సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో జీతాలు రాక ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పి ఆ మాట మరిచిపోయారని హరీష్ రావు మండిపడ్డారు. అధికారం చేపట్టిన తర్వాత చిరు ఉద్యోగుల కష్టాలను లెక్క చేయడం లేదన్నారు. గత 4 నెలలుగా పంచాయతీ కార్మికులు, 3 నెలలుగా ఉపాధి హామీ ఉద్యోగులు, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు నెల గడిచిన అందడం లేదని హరీష్ రావు గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు వేలాది మంది చిరుద్యోగులు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నెలలు గడిచిన జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై చిరుద్యోగులు అప్పుల పాలవుతున్నారు. కళ్ళు కాయలు కాసేలా జీతాల కోసం ఎదురు చూస్తున్నారని హరీష్ రావు తెలిపారు. కుర్చీ కాపాడుకోవడం కోసం సీఎం రేవంత్ ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామనే డప్ప ప్రచారం చేసుకోవడం మానుకోవాలని హరీష్ రావు సూచించారు. ఇకపై పరిపాలనపై దృష్టి సారించాలని సూచించారు. చిరు ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.